హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డా. ఈరోజైతే నేను మార్నింగ్ అనమాట పిల్లలు కొంచెం స్పెషల్గా అడిగారండి. సో వాళ్ళకి మంచూరియన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇదనమాట వాళ్ళకి స్నాక్స్లోకి ఇస్తానని చెప్పి అయితే రెడీ చేస్తున్నాను స్కూల్కి. క్యాబేజ్ అయితే కట్ చేసేసుకున్నానండి. అలాగే మష్రూమ్ కూడా చిన్న చిన్నవి ముక్కలు కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. మష్రూమ్ కొంచెం ఉండే, క్యాబేజ్ ఉండే. సో ఇవైతే ఇలాగా ముక్కల్లా కట్ చేసేసి బాగా ఎంత స్మాల్ పీసెస్ అయితే అంత స్మాల్ పీసెస్ కట్ చేసి దీన్ని బాగా కడిగేసి ఇందులోపల మళ్ళీ కొంచెం ఉప్పు వేసేస్తానండి. ఉప్పు వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచేస్తాను అనమాట. సో ఫస్ట్ లెగిసిన వెంటనే అయితే ఆ పని చేసేసుకున్నాను, ఎందుకంటే నాకు అక్కడ హాఫ్ అన్ అవర్ అవ్వాలి అని చెప్పేసి. అప్పుడు ఏంటవుతుందంటే మనకి బైండింగ్ బాగా అవుతుందండి, మనం మంచూరియన్ చేసినప్పుడు బైండింగ్ బాగా అవుతుంది అనమాట. సో ఇలాగ ఉప్పు వేసేసి ఇంకా బాగా అయితే దీన్ని కలిపేస్తున్నాను నేను. సో ఇలా కలిపేసుకొని దీనికైతే ఒక లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేస్తానండి. ఈరోజు ఏమంటే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్, ఇలా లంచ్ బాక్సెస్ అవన్నీ అనమాట చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఫ్రైడే వీడియో అండి. సో అంటే నిన్న రెడీ చేశాను అనమాట ఇది పిల్లలకి. సో ఇలాగైతే చేశాను. ఇంకా పక్కనైతే టీ అండి, మార్నింగ్ నా కోసమే కదా టీ. సో నా కోసం అయితే టీ పెట్టేసుకున్నాను. టీ తాగేసి ఇంకా స్నానంకి వెళ్తానని అయితే రెడీ అవుతున్నాను అనమాట. సో చూడండి, కొంచెం పడిపోయినా సరే నాకు అక్కడ నచ్చదనమాట. సో కొంచెం క్లీన్ చేసేస్తున్నాను వెంటనే టీ పడిపోయిందని చెప్పేసి. అలాగే పాలు కూడా సిమీలో పెట్టేస్తాను అదే పొయ్యి మీద, ఎందుకంటే బాబు ఇప్పుడు ఇంకా లెగిసిపోతాడండి కొంచెంసేపటికి, అందుకనమాట. సో స్నానం అయితే చేసి వచ్చేసానండి, పూజ స్నానం అంతా అయిపోయి వచ్చేసి ఇంకా ఇప్పుడైతే చట్నీకి అనమాట నైట్లోనే నేను రెడీ చేసేస్తాను కదా, ఫ్రై చేసి ఉంచుతాను. సో దానికనమాట పోపు రెడీ చేస్తున్నాను నేను. ఆల్రెడీ చట్నీకి అంతా నేను ఇలాగ ఉంచుతాను, ఛానల్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆల్రెడీ నేను నైట్లోనే ఇలాగా చట్నీకి అంతా ఫ్రై చేసి ఉంచుతానని చెప్పేసి. సో అలా అందుకు ఇంకా చట్నీ అయితే చూపించట్లేదండి ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసుకున్నానండి, 30 ఇడ్లీ పెట్టుకున్నాను అనమాట. ఇంకో పక్కన మంచూరియన్కి ఇక్కడైతే నేను ఇది వేసుకుంటున్నాను, ఆయిల్ వేసుకొని ఇంకా పెట్టుకొని పక్కనైతే ఇందులో వాటర్ కొంచెం అంటే ఉప్పు వేసి ఉంచాను కదండి అందులోపల, ఆ ఉప్పు వాటర్ కొంచెం వదులుతుంది అనమాట. ఆ వాటర్ కొంచెం వంపేసి అందులోని 3 టేబుల్ స్పూన్స్ అనమాట మంది రైస్ ఫ్లోరు, దానికి 2 టేబుల్ స్పూన్స్ అనమాట కార్న్ ఫ్లోర్. నేను ఇంతే ఫ్లోర్స్ వేసుకుంటున్నానండి, ఇంకేంటైతే వేసుకోవట్లేదు. ఇంకా ఆల్రెడీ ఉప్పు వేసి కలిపాం కదా, అయినా సరే ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపించి ఉప్పు వేసాను. అలాగే జింజర్ గార్లిక్ ఒక హాఫ్ స్పూన్ అంతే చాలు, జింజర్ గార్లిక్ వేసి ఇంక ఇలా కలుపుతూ ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి, కలర్ బాగా వస్తుంది అనమాట. నేనైతే ఇక్కడ మనకి బయటని చూడండి కలర్స్ యూస్ చేస్తారు కదా, రెడ్ కలరు అలాగా మంచూరియన్స్కి, అలాంటివి అయితే నేను యూస్ చేయట్లేదు. నేనైతే నార్మల్గానే పసుపు వేసేసి జస్ట్ మంచూరియన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంకేం ఎక్స్ట్రా వాటర్ అయితే ఇందులో మనం కలుపుకోక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పేసి ఉంచినప్పుడు అందులోంచి వాటర్ అంతా దిగిపోయింది కదండి. ఆ వాటర్ నేను వంపేసి ఆ తర్వాత మళ్ళీ స్మాష్ చేశాను అనమాట. అప్పుడు మనకు బైండింగ్ చాలా బాగా వేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, అంటే లోపల ఉడికిపోయినట్లు అలా ఏమీ ఉండదు అనమాట. ఇందులో ఇప్పుడు పసుపు కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇలాగైతే ఇంకా దాన్ని మళ్ళీ ఇలాగా కలుపుకుంటున్నానండి, బాగా బైండింగ్ చేసుకుంటున్నాను. మీరు చూస్తూనే మీకు తెలిసిపోతుంది, చాలా బాగా బైండింగ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఉత్తి క్యాబేజ్తోనే చేస్తారు, కానీ నా దగ్గర కొంచెం మష్రూమ్ ఉండే, ఇంకా అది ఉండిపోతే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మష్రూమ్ కూడా ఇందులో వేసేసాను అనమాట. పిల్లలకి ఇలాగ మష్రూమ్ ఇస్తే డైరెక్ట్ తింటారు, అదే నార్మల్గా ఇచ్చామంటే తినరు అనమాట మా పిల్లలు. అందుకని చెప్పి ఇలాగ మష్రూమ్ అంతా వేసేసి ఇలాగైతే ఆయిల్ లోపల రౌండ్ రౌండ్ చేసుకొని వదిలేస్తున్నానండి డీప్ ఫ్రైకి. ఇది మీడియము లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని అయితే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేస్తే మనకి బయటనైతే బాగా కాలిపోతుందండి, కానీ లోపలైతే ఉడకదనమాట. సో అందుకు మీడియం హై చేసుకొని లేకపోతే మీడియం లో చేసుకొని చూసుకుంటూ కొంచెం ఎక్కువసేపు అయితే ఇది మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది టేస్ట్ ఎంత బాగుందంటే ఇంకా ఫస్ట్ వేసి ఆ సైన్ పెట్టాను లేదో, మా పిల్లడైతే అప్పుడే ఇంకా సగం వేసేసాడు అనమాట, ఆడికి అంత నచ్చింది. చూడండి ఎంత బాగుందో కలరు అంతా, బయట చాలా క్రంచీగా లోపల కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంటే మీకు చెప్తున్నప్పుడే మీకు అర్థమవుతుంటుంది చూస్తుంటేనే ఇది ఎంత బాగుంది అని చెప్పేసి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. సో ఈ రెసిపీ అయితే చాలా ఈజీ ఇంకా టేస్టీ కూడా, అందుకైతే ఇది చేశానమాట. ఎందుకంటే మనం ఎప్పుడు వాళ్ళకి రొటీన్గా ఒకటే స్నాక్స్ ఇచ్చామంటే వాళ్ళకి బోర్ అయిపోతుందండి, తినరు పిల్లలు. అందుకు కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే. లేకపోతే అసలు ఆయిల్ది నేను ప్రిపేర్ అయితే చేయను. ఇంకో పక్కన రోటీ కావాలని చెప్పారండి వాళ్ళు. సో అందుకనేసి వాళ్ళ కోసం రోటీ అయితే రెడీ చేస్తున్నాను అనమాట.
సో నేను ఘీ అయితే వేసుకొని ఫ్రై చేస్తాను కదా, అలాగే ఫ్రై చేస్తున్నాను. సో దానికి కర్రీ అయితే ఏమి వద్దని చెప్పారండి, వాళ్ళు సాస్ కావాలని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇంకా సాసు ఇచ్చేసి ఇంకా రొట్లు ఇచ్చేస్తాను లంచ్కి అని చెప్పేసి రొట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బాక్స్ కూడా సైమల్టేనియస్లీ సర్దేస్తున్నానండి, ఎందుకంటే టైం అవ్వదు కదా, అందుకని చెప్పేసి. మీకు కానీ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది షేర్ చేసి ఎంతమంది లైక్స్ ఇస్తున్నారో ఈ మధ్యన నావి షార్ట్ వీడియోస్ అన్నిటికీ నాకు అంత మోటివేషన్గా ఉంటుందండి. సో అందుకు టైం లేకపోయినా సరే ఏదో ఒక టైంలో అయితే ఇవి ప్రిపేర్ చేసి నేను చేస్తున్నాను అనమాట. సో లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకున్నందుకైతే చాలా సో మచ్ అండి. సో మీ మోటివేషన్ వల్లే నేనైతే ఈ ఛానల్ ఇప్పుడు రన్ చేయగలుస్తున్నాను, లేకపోతే అసలు ఛానల్ని నేను నడపగలనో లేదో కూడా ఇప్పుడున్న టైం ఫ్రేమ్లోనైతే నాకు తెలీదు. సో ఇలాగైతే ఒక పక్కన అయితే రొట్లన్నీ రెడీ చేస్తున్నానండి. నెయ్యి వేసుకొని కాల్చేసుకుంటున్నాను. మొన్న మళ్ళీ ఘీ తీసాను చెప్పాను కదండి, ఘీ కూడా ఎక్కువ ఉన్నదనమాట. సో మరి ఇంకెందుకు అని చెప్పేసి అలాగే కాల్చేస్తున్నాను. సో ఇంకో పక్కనైతే ఇది రెడీ అవుతుంది కదండి, ఇంకా చూడండి మీకు ఇరిపిసి చూపిస్తున్నాను, ఎంత బాగుంటుందండి, లోపల కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇదంతా మా కొడుకేనమాట, సైడ్ నుంచి వచ్చి తినేస్తున్నాడు, ఆడేస్తున్నాడు అనమాట మమ్మీ మమ్మీ అని చెప్పేసి. ఇంకా ఆడికి ఇష్టం అండి ఇలాంటివన్నీను నా ఫుడ్స్. సో నేను ఆడి కోసం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తాను. నా కూతురికి ఏది ఇష్టం ఉన్నా లేకపోయినా ఏంటి ఎక్కువ తిందది, అది జస్ట్ చిలకలు అన్నీ చూడండి ఎలా తింటాయి, జాంపండు చిన్న చిన్నవి కొరుక్కొని అలాగనమాట దాన్ని తిండి. సో ఇక్కడ ఇంకో పక్కనైతే ఇది తీసేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా 30 ఇడ్లీ చేశానని చెప్పేసి. ఎందుకంటే నేను వీళ్ళిద్దరిది స్నానం అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి తినిపించేస్తానమాట ఇద్దరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. లేకపోతే ఆళ్ళకి కానీ తినడానికి ఇచ్చానంటే ఇంకా ఆ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఫినిష్ అవ్వదు. అందుకు మార్నింగ్ అయితే నేను తినిపించేస్తాను ఇద్దరికి పక్క పక్కన కూర్చోబెట్టేసి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి అనమాట ఈ 30 ఇడ్లీ తీసేస్తున్నాను ఇంకో పక్కన. ఇది తీసేసి ఇంకో పక్కన ఇంకొక వాయి అయితే పెట్టేస్తున్నానండి. ఈ 30 ఇడ్లీ ప్లేట్లు మొన్న నేను ఫ్లిప్కార్ట్లో తెచ్చుకున్నానండి, చాలా బాగుంది. నేను యాక్చువల్లీ మాల్లో చూసానమాట, ఒక 1000 రూపీస్ 1200 వరకు ఉన్నది, కానీ అది 4 ప్లేట్స్, ఇది 3 ప్లేట్స్ నాకు 500 రూపీస్కి వచ్చిందండి ఫ్లిప్కార్ట్లోని, బాగుంది. సో ఇదైతే ఇదొకటి ఇలా పెట్టుకొని నేను 30 ఇడ్లీకి అయితే రెడీ చేశాను. ఇడ్లీ అయితే చాలా స్మూత్గా వచ్చిందండి, అంటే పువ్వు అంటారు చూసారా, పువ్వులాగా అనమాట, అంత స్మూత్గా వచ్చింది. పిల్లలకి చాలా నచ్చిందండి, నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత బాగా వచ్చింది ఇడ్లీ అయితే. సో ఇలాగైతే మళ్ళీ ఇంకో వాయి పెట్టేశానండి, ఇది హస్బెండ్కి అనమాట. అతను వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అతనికి ఇస్తానని చెప్పి ఆ వాయి పెట్టేశాను. చూడండి ఇడ్లీ చట్నీ అనమాట. పిల్లలు గట్టిగా ఉంటే చట్నీ తినరండి, అందుకని వాళ్ళు కొంచెం పల్చగా చేశాను చట్నీ. హస్బెండ్ కోసం గట్టిగా చేసుకున్నాను. ఇవి మంచూరియన్స్ అనమాట, మిగిలినవి. అది కూడా మా అబ్బాయి ఇప్పుడే తినేస్తుంటాడు. సో ఇది ఆడి కోసం మంచూరియన్స్. ఇంకో పక్కన నుంచి ఇది వాళ్ళది లంచ్ బాక్స్ అండి, స్నాక్స్కి లంచ్కి బాక్సెస్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.